క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకునేను. మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమును మ్రాను మీద మోర్చుకొని పోయిన. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. స్తోత్రాలు చెల్లించుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. స్తుతులకు పాత్రుడును స్తోత్రారుడు అయిన మా పరలోక తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, కీర్తన ద్వారా నేను మహిమపరచడానికి మీ కృప చూపారు. తిరిగి నాయన మీ లేఖనముల నుండి కొన్ని సంగతులు మీ లేఖనాల ద్వారా చదువుకున్న ఈ వాక్య భాగాలు మాకు అర్థమయ్యే రీతిలో సహాయం చేయమని, బలహీనుడను దీనుడను నీ పక్షంగా నిలబడ్డాను మీ ఆత్మతో నింపమని మా ప్రభును మా రక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి స్తుతులర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా గమనించండి, ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి రావటానికి కారణముంది. ప్రభు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసు క్రీస్తుని భూమి మీదకే ఆయన పంపించాడు. అని ఏదో మెప్పు పొందడానికి రాలేదు, ఏదో దండలేయించుకోవటానికి రాలేదు. కానీ ప్రియులారా, మనమందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను అనే మాట లేఖనం నుండి మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన గురించి లేఖనాల్లో ఎస్సీ గ్రంథంలో మనం చూస్తాం. ఆయన సొగసు స్వరూపము కలిగిన వాడు, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన వాడుగా సొగసు స్వరూపము కలిగిన వాడు. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవునితో ఉండకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ అన్నాడు. ఆయన దేవునితో ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన సొగసు స్వరూపాన్ని చూసుకొని ఆయన మురిసిపోలేదు. కానీ ఏ మానవుడు ఈ భూమి మీద పాపం ద్వారా పతనమైపోతూ ఉన్నాడో వారిని రక్షించాలి యేసు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఆదాము ద్వారా వచ్చిన పాపము సర్వ ప్రపంచమంతా కూడా ఏలుబడి చేస్తుంది. ఒకవేళ ఆదాము అతిక్రమించినప్పుడు, పాపం చేసినప్పుడు మనం ఉండకపోవచ్చు, కానీ అది మన మీద ఏలుబడి చేస్తుంది, మన బిడ్డల మీద చేస్తుంది, అలా బిడ్డల మీద ఆ పాపం ఆరోపణ చేస్తూ ఉంటుంది. అందుకనే రోమపత్రిక ఒక మనుష్యుని ద్వారా పాపము అంటాడు. అయితే ఒక మనుష్యుని ద్వారా పాపమును కాదు, కానీ అనేకులు పాపముల కొరకు మన ప్రభువైన యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా. పాపము ఒక మనుషుని ద్వారాగా వచ్చింది, కానీ పుణ్యమైతే ఒక మనుషుని ద్వారాగా, కానీ అది అనేకుల పాపముల నిమిత్తమై ఆయన బలి అయిపోవటానికి భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. రేపు పుట్టబోయేవాడు కూడా ప్రియులారా, ఒకవేళ ఆదాము చేసిన పాపము ఒకవేళ మనం ఒప్పుకోకపోయినా మన మీద ఏలుబడి చేస్తుంది. అది పాపం మనల్ని పట్టుకుంటుంది. అయితే యేసు ప్రభు అనేకుల పాపముల కొరకు ఆయన మరణించాడంటే, ఒకవేళ నువ్వు ప్రభువా నేను పాపనని ఒప్పుకోకపోతే ఆ పాపము నీ మీద ఏలుబడి చేస్తే అది నిన్ను నరకాన్ని తీసుకుపోతుంది. ఒకవేళ నేను పాపనని నువ్వు ఒప్పుకుంటే ఆ మరణములో నుండి నిన్ను దాటించి జయములోనికి నడిపిస్తుంది. యేసు ప్రభు యొక్క కృప పుణ్యకార్యము అంటాడు రోమపత్రికలో. కాబట్టి ఆయన ఈ లోకానికి ప్రియులరా మనలను రక్షించడానికి
ఈ భూమి మీదకు వచ్చాడు. వచ్చి ప్రియులారా ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు, నిర్దోషిగా జీవించాడు, నిష్కల్మషుడుగా జీవించాడు, పాపులు చేరకుండా ప్రత్యేకముగా జీవించినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడిగా ఉండి కూడా మన కొరకు బాధపడ్డాడు, పాపము లేనివాడుగా ఉన్నాడని చెప్తుంది ఇక్కడ దేవుని వాక్యం. ఆయన పాపము చేయలేదు అన్న లేఖనం చెప్తా ఉంది. ఒకవేళ పాపం చేస్తే దానికి శిక్ష ఉంది, పాపము చేయకుండానే శిక్ష అనిపిస్తున్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, మనం చేసిన పాపము తండ్రి ఆయన మీదకు మోపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రికల మాట మనం చూడగలం. ప్రియులారా, మనం అనేకులముగా మనం చేసిన పాపాలకు వచ్చిన జీతం మనం అనుభవించాలి, మరణం. కానీ మనం బాగోవాలని, మనము పరిశుద్ధులుగా ఉండాలి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆ ముఖ్య ఉద్దేశముతో తండ్రి తన కుమారుని భూమి మీదకి పంపినట్లుగా లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కనుక ఆయన అంటున్నాడు, ఆ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ప్రియుల. బాధ అంటే సామాన్యమైన బాధ కాదు ప్రియులారా. ఏదో ఓ దెబ్బ తగిలితే బాధపడేది బాధ కాదు. అనేకుల పాపముల నిమిత్తమై ఆయన బాధను అనుభవించాడు, అవమానం పొందాడు. ఉమ్మివేతలు, అరిసే దెబ్బలు, పిడిగుద్దులు, ముండ్ల కిరీటం, మేకులతో ప్రియులరా, బలమైన మేకులతో అరిచేతుల్లో, ప్రియుల కాళ్ళలో బల్లెంపోటు, ఎంత బాధ! ఆ బాధనే మన కొరకు ఆయన భరించినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ప్రియుల, ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ప్రభా, పాపం చేసింది నేను, పాపానికి రావాల్సిన శిక్షను అనుభవించవలసింది నేను. ప్రభా, నేను భరించలేనని, ఆ నరక బాధములో నేను తట్టుకోలేనని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి నాకు రావాల్సిన శిక్షను నీ కుమారుని మీదకు మోపినందుకు ప్రభా నేను స్తుతిస్తున్నాను. ప్రభును స్తుతించేవారుగా ఉండాలి, ప్రభుని ఆరాధించేవారుగా ఉండాలి. ప్రియులారా, ఆయన పాపము లేడు, పాపము చేయలేడు అన్నాడు. ప్రియులారా, దేవుని ఆయన బాధపడడంలో పాపం చేస్తే బాధపడవచ్చు, కానీ పాపము లేకుండా ఆయన బాధపడుతున్నాడంటే అది మీ కొరకు బాధపడి అని రాయబడింది ఇక్కడ. మన కొరకు ఆయన బాధపడ్డాడు. మనం బాగోవాలి, మనం రక్షించబడాలి, మన పరిశుద్ధులుగా ఉండాలి, ఈ లోకంలో అనేకులకి మాదిరిగా ఉండాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి, అనేకులమైన మందిరానికి నడిపించాలని యొక్క ముఖ్య ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన బాధను అనుభవించాడు. ప్రియులారా, ఓర్చుకున్నాడు, తట్టుకున్నాడు, నోరు తెరవలేదు. ప్రియులారా, ఎంత బాధ వచ్చినా కనీసం అరికాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అంటాం, కానీ నోరు తెరవకుండా మన కొరకు ఆయన బాధపడినట్లుగా ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ప్రియులు, కొరడాలతో కొడుతుంటే ప్రియులారా, కొరడాలంటే మామూలుగా అనుకుంటున్నాం మన. ప్రియులారా, ఆ కొంకులు ఆ బొడ్డు చుట్టూరు తిరిగి మాంసం కండలను పట్టుకొని ఆ కొరడ లాగుతుంటే గుడ్డ పేలుకులు లాగినట్లుగా ఆ శరీరం వచ్చింది. ప్రియులారా, ఎంత బాధను అనుభవించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బాధ ప్రియులారా మన కొరకే ఆయన బాధను అనుభవించాడు. ప్రియులారా, మానవత్వం కలిగిన దేవుడు మన ప్రభు, మానవత్వం కలిగి మాట ఇచ్చాడు, మాట ప్రకారంగా నెరవేర్చాడు. ప్రియులారా, కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. అంటున్నాడు, తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆయన మన కొరకు బాధపడతాం ఎందుకో తెలుసండి, ఆయన అడుగు జాడలో నడవాలి, ఆయన చెప్పినట్లుగా జీవించాలి, ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన కొరకు మనం ఈ లోకంలో ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు మనము లోకస్తులం, లోకానికి దాసులం అయిపోయాం, లోకస్తులుగా జీవించాం. లోకములో నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన బాధపడి బాధను అనుభవించి ఆ శిలువ మరణంలో చనిపోయి మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచి ఆ పాప ఊబిలో నుండి మనల్ని రక్షించి పరిశుద్ధమైన స్థలంలోనికి మనల్ని నడిపించిన దేవునికి మనం స్తుతులు స్తోత్రాలు అర్పించే వారముగా ఉండాలి.
అందుకని ఇక్కడ అంటున్నాడు, తన అడుగు జాడల్లో నడవాలి. అడుగు జాడల్లో నడవాలి. అడుగు జాడల్లో నడవటం అంటే ఏంటి? ఆయన చెప్పినట్లుగా జీవించడమే. ఆయన ఏది చేయమంటున్నాడు అది చేయటమే. అదేది మానేయమంటున్నాడు అది మానేయటమే తప్ప మన ఇష్టం కుదరదు. ఇంకా ప్రియుల, ఒకప్పుడు మన ఇష్టం, కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు, మిమ్మల్ని విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు, వీరు నా సొత్తు అంటున్నాడు. ఇప్పుడు ఆయన బిడ్డలు మనం. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మలుచుకుంటాడు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా నడిపించుకుంటాడు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, ఆయన అంటున్నాడు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. తర్వాత 22 అంటున్నాడు చూడండి, ఆయన పాపము చేయలేదు. పాపము చేయలేను ప్రియులరా. లోకములో ఉన్నాడు 33.5 సంవత్సరాలు. ఏ రక్త మాంసములతో మనము ఉన్నామో అదే రక్త మాంసములతో ఈ భూమి మీదకి వచ్చాడు ప్రియులరా. మనిషిగా జీవించాడు, మానవత్వం కలిగి జీవించాడు ప్రియులరా. దేవుడిగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా జీవించాడు ప్రియుల. గమనిస్తున్నారా? ఈ లోకంలో ఆయన రక్తంలో కడగబడిన మనం, మన ప్రభుని యేసు కొరకు మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి ఈ లోకంలో. ఒకప్పుడు కలిసిపోయి జీవించాము, అందరితో కలిసిపోయాము, అందరితో వారే మాట్లాడుతున్నారు, మనం ఏదే మాటలు, వారే పని చేస్తున్నారు, మనం ఏదే పని చేసాం. కానీ ఇప్పుడైతే ప్రత్యేకముగా జీవించాలి. ప్రభుని యేసుక్రీస్తు అంటున్నాడు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు 7:27, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు. లోకంలో ఉన్నాడు, ప్రత్యేకంగా జీవించాడు. మనం లోకంలో ఉన్నాం, ప్రత్యేకత చూపించాలి లోకానికి మనం ప్రియులారా. అందరిలా మనం మాట్లాడకూడదు, అందరిలా మనం చేయకూడదు. మనకంటే ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులకి ఒక ప్రత్యేకత. కాబట్టి ప్రియులారా, ఆయన పాపము చేయలేదు అని దేవుడు ఇక్కడ తేటగా చెప్తూ చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడు బాబు, ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. 4వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడింది ఏంటంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములు మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు ప్రియులారా. ఆయన శోధింపబడినను, ఒకవేళ మనకి ఏదైనా శోధనలు వచ్చినాయి అనుకోండి మన ఇంటిలోనికి ప్రియులారా, మాట ద్వారా క్రియ ద్వారా పాపం చేస్తాం. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన ఎలాగున్నాడంట? పాపము లేనివాడుగా ఉండెను. ఇక్కడ పాపము చేయలేదు అన్నాడు ప్రియులరా. ఒకవేళ ప్రియులరా శోధనలు వచ్చినా, బాధపడినా, ఆయన కొరడాలతో కొట్టినా, నోటు ద్వారా క్రియల ద్వారా పాపము చేయలేదు ప్రియులారా. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు శోధింపబడిన, ఆయన దూషించిన, ఆయన హింసించిన, మన వలనే మనతో సమానుభవంగా ఉన్నప్పుడు కూడాను ఆయన ఏమి చేయలేదట? పాపము లేనివాడుగా ఉన్నాడు. పాపము లేనివాడుగా ఉన్నాడు. మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, కోరికల ద్వారా పాపము లేనివాడుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు ప్రియులారా. మనము కూడా ఈ లోకంలో ఉన్నాం. ఇంకా మనం ప్రియులారా సమాధికి వెళ్ళబోతూ ఉన్నాం. ఎప్పుడు వెళ్తామో ఎవరికి తెలియదు, కానీ మనం బ్రతుకుండగానే మనం వెలగొంటున్నాం. ఆయన అడుగు జాడలో ఉంటున్నామా? పాపము చేయలేదు అని కంఠోపాఠంగా చెప్తా ఉంది దేవుని లేఖనం. పాపము చేయలేదు అని చెప్తా ఉంది ప్రియులారా. తర్వాత ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు అని చెప్తా ఉంది లేఖనాలు. యేసు ప్రభు పాపుల్లో ఉన్నా, లోకములో ఉన్నా ఆయన పరిశుద్ధతని పోగొట్టుకోలేదు, పరిశుద్ధతలుగా జీవించాడు ప్రియులారా. నిర్దోషిగా ప్రియులారా, ఏ దోషము లేనివాడుగా జీవించాడు, నిష్కల్మషుడుగా జీవించాడు. కల్మషము లేదు ఆయన మాటల్లో, చేతల్లో, నడకలో.
పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మన ప్రభు, ఆకాశ మండముల కంటే మిక్కిలి హెచ్చైన దేవుడు. అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయాడు. అందుకని ఆయన మీ కొరకు బాధపడటానికి ఆయన సరిపోయాడు ప్రియులారా. ఆయన పరిశుద్ధుడు. ఒకవేళ దేవుడిగా ఈ లోకానికి వస్తే ఆయన బాధ ఏంటో మనకు తేలకపోను. కానీ ఆయన అంటున్నాడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మనం ఏ రక్తమాంసములో ఉన్నామో అదే రక్తమాంసములతో ఆయన లోకములో ఉన్నాడు. ఎంత బాధను అనుభవించాడంటే మన ప్రభు. మాటలు, చచ్చిపోయే మాటలు, ఎన్నెన్నో దూషణలు, ఎన్నో మాటలు ఆయన్ని ప్రియులారా అరిచేతులతో, దుర్మార్గులు అరిచేతులతో కొట్టారండి ఆయన్ని. పరిశుద్ధుడైన దేవుని లోక సృష్టిని ప్రియులారా, ఈ లోకానికే కారకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుని ప్రియులారా అరిచేతులతో చెంపల మీద కొట్టారు, ఈపుల మీద గుద్దారు, కాండ్రకి చుమ్ము వేశారు. మన కొరకు ఎంత బాధను అనుభవించాడండి మన ప్రభువైన యేసుక్రీస్తు మీద. ఏమండి మూశారు ప్రియులారా గోమ మీద. ఒక పల్లెత్తి మాట, ఏమండి ఒక మాట కూడా మారు మాట పలకలేదు ప్రియులారా. ఎంత బాధనే మన కొరకు ఆయన భరించాడు ప్రియులారా. ఎంత బాధ. ఆయన పాపము చేయలేదు అని ఉంది. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఆయన ఏమన్నాడు, ఆయన పాపము చేయలేదు అన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమన్నాడంటే పాపము ఏంటంట శోధింపబడిన ఆయన పాపము లేనివాడిగా. అందుకని నేను ప్రభుని పవిత్రుడు అన్నారు ప్రియులారా. పవిత్రుడైన దేవుడు, పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఏమండి పిలాతుతో సహా ఈయనలో నాకేం కనపడతలేదు, ఏ నేరమో కనపడతలేదు అన్నాడు. అయినప్పుడు కూడా ఆయన సిలువేయండి అన్నాడు ప్రియులారా. లేఖనములు చెప్పినట్లుగా దేవుడు ప్రియులారా మన ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు బాధపడతానికైనా ఇష్టపడ్డాడు. పాపము లేకుండానే ప్రియులారా తలంచుకొని మన కొరకు ప్రియులారా మనుష్యుడుగా కనపడ్డాడు. కానీ శిలువ మరణం పొందటానికైనా తలంచాడు ప్రియులారా. ఎంత గొప్ప ధన్యులమండి మనం. నిజంగా ఈరోజు మనం ఈ లోకాన్ని విడితే పరలోక రాజ్యంలో ఉంటానండి. అంత గొప్ప ధన్యత దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి తన కుమారుడు ద్వారా మనకి ఇచ్చాడు. ఆ ధన్యత మనం కాపాడుకోవాలి, ఈ లోకంలో ఉండే కాపాడుకోవాలి ప్రియులారా. మనం ఈ లోకంలో ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఈ లోకాన్ని మనం విడిచిపెట్టామంటే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం ప్రియులారా. ఒకవేళ ఆయన అడుగుజాడలో నడవకుండా, ఆయన చెప్పు చేతలో ఉండకోకుండా, బాప్తిసం తీసుకొని కూడా మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే మనము దేవునికి దూరం అయిపోతాం ప్రియులారా. చూడండి చిన్న మాట, రోమపత్రికలో ఒక మాట రాయబడి ఉంది, 6వ అధ్యాయంలో మాట ఉంది చూడండి. మొదటి నుంచి 6వ అధ్యాయంలో ఏమందంటే, అలాగైనా ఏమందుము కృప విస్తరించుకోవాలని పాపమందు నిలిచి ఉందమా, అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము అన్నాడు ప్రియులారా. పాపముల విషయమా మనం చనిపోయాం. మన ప్రభు చనిపోయాడు, మన పాపల నిమిత్తం ఆయన చనిపోయాడు. ప్రభా నేను పాపనంటే ఆయన మరణములో మనము కూడా పాలుభాగస్తులు పొందామన్నమాట. మనం కూడా చనిపోయాం. పాపముల విషయంలో మనం చనిపోయాము. తర్వాత ఇక మీదట ఎలాగూ దానిలో మీరు జీవించరు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా అంటున్నాడు. అయితే బాప్తిసం తీసుకున్నా కానీ పాపం మన మీద దండోరు చేస్తామంటారు. అందుకు నా కింద మాట అంటున్నాడు చూడండి, 12 చూడండి, 6:12 ఏమంటున్నాడు, కాబట్టి శరీర దురాశకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏం చేయకూడదు, ఏలనివ్వకూడదు. పాపం ఒంటరిగా చూద్దే, ఏ టైంలో ఎవరిని పట్టుకోవాలో పాపం పట్టుకుంటుంది. ప్రభులో నుంచి నిన్ను ఎడబాటు చేద్దే, పాపంలో పడకూడదే ప్రియులారా. పాపమును ఏలనివ్వకూడదు ప్రియుల. మన మీద ఏలుబడి చేద్దానికి అది ఇష్టపడతా ఉంది.
కానీ మనం ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం బాప్తిసం తీసుకున్నామో అప్పుడే ఆడు మనలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆడు మనలోంచి దూరం పోవాలని మన ప్రభు మన కొరకు చనిపోయాడు. మన కొరకు ఆయన బాధపడి చనిపోయాడు. ప్రియులు, ఈ సత్యాన్ని మనం గుర్తించాలని ప్రభుపేట మీకు అందరికీ మనం చేస్తున్నాం. రెండో మాట చూడండి, ఇక్కడ అంటున్నాడు ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు అని రాయబడింది. ఆయన నోట ఏమి లేదండి, కపటము లేని దేవుడు మన ప్రభు. ఏమండి, కపటము లేనివాడు మన ప్రభు. మనం ఇక్కడ దేవుని ఆరాధిస్తున్న లోకంలో ఎలాగుంటున్నాం? కపటము కలిగి ఉంటున్నావా? యోధ ఓ పక్కన యేసు ప్రభు నమ్ముతున్నాడు, ఓ పక్కన యేసు ప్రభుతో మరి ఆయనతో ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నాడు. ప్రియులరా, కపటం. కానీ యేసు ప్రభు కపట ప్రేమ కాదు మన ప్రభుది. అక్కడ శాసనం రాశారు, నీ కొరకు నేను సరిపోతానని శాసనం రాశాడు. తర్వాత శాసనం ప్రకారంగా అది మరణిస్తేనే ఆ శాసనం చెల్లుతుంది. ప్రియులరా, రాసిన వాడు మరణించకపోతే ఆ శాసనం చెల్లదు. కాబట్టి శాసనం రాసినోడు మరణించాలి. కనుక మన ప్రభు మన కొరకు మరణించాడు. ప్రియులారా, అందుకని ఆయన్ని కాపాడడం లేని దేవుడు మన ప్రభు. అమ్మా, మనం ఎలాగుంటున్నాం? కపట ప్రేమలు కలిగి ఉంటున్నామా? సహోదరుల దగ్గర దేవుని పట్ల కపట ప్రేమలు కలిగి ఉంటున్నామా? మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, నువ్వు కపటంగా ఉండకూడదు. ప్రియులారా, యేసు ప్రభు నోటను ఏ కపటమును లేదు అని రాయబడింది. యేసు ప్రభు ఏ పాపము చేయలేదు అని రాయబడింది. ప్రియులారా, ఆయన కోణములో మనం నడవాలి, ఆయన అడుగు జాడలో మనం నడవాలి. కింద అంటున్నాడు ప్రియులారా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన దూషిస్తున్నారు. ప్రియులారా, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. ఏమండి, ఆ శిలువలో ఉన్నవాడు ఒక అతను అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా? నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. ప్రియులారా, అలాగనే ఎన్నో మాటలు దూషించారు యేసు ప్రభుని. ఆయన దూషింపబడి బదులుగా ఎవరినే ఆయన దూషించలేదు. ప్రియులు, ఆయన దూషిస్తే ఆయన మరణం చెల్లదు. ప్రియులారా, ఆయన కపటంగా ఉంటే ఆయన మరణం చెల్లదు. ఆయన పాపం చేస్తే ఆయన మరణం చెల్లదు. కాబట్టి ప్రియులారా, ఆయన నోటన ఏ కపటము లేదు. అంత మాత్రమే కాదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టిబడిని బెదరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకున్నాడు. ఎన్నో శ్రమలు పెట్టారు కానీ దేవుని చూస్తున్నాడు. వాళ్ళ శ్రమను చూస్తలేదు దేవుడు. కొరడాలతో కొట్టినా ప్రభుని చూస్తున్నాడు. శ్రమలు పెట్టినా, ఉమ్ము వేసిన, అరిచేతులతో కొట్టినా, పిడిగుద్దులు గుద్దినా ప్రభుని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఈ లోకంలో ఏ జరిగినా మనం ఎవరిని చూడాలి? అందుకనే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాని వైపు చూసు మనకున్న ముందున్న పందెములో ఎలా పరిగెత్తాలి? ఎవరిని చూస్తూ? యేసు ప్రభుని చూడాలి. లోకములో ఉండి మనం యేసు ప్రభును చూస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి. ప్రియులారా, పక్క చూడకూడదు, అటు ఇటు చూడకూడదు. కాబట్టి యేసు ప్రభు ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ప్రియులారా, న్యాయముగా తీర్పు తీర్చు దేవుని కొరకు ఆయన తను అప్పగించుకుంటున్నాడు. తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకున్నాడు. ప్రభా, నా ఆత్మ నీకు అప్పగిస్తా ఉన్నా. దేవుడు ఎంత గొప్ప త్యాగం చేశాడు మన పట్ల ప్రియులు. అందుకనే పౌలు గారు ఓ మాట పలికాడు చూడండి. ప్రియులరా, ఏంటి ఓ మాట అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 10 చదువుతున్నాను చూడండి. 10, 11 కలిసి ఉంటాయి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునర్ధానమును కలగవలెనని ఆయన మరణ విషయములలో సహా అనుభవం గలవాడునై ఆయనను చూడండి, ఆయన పునర్ధాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన పునర్ధాన బలం ఎరుగు నిమిత్తం, ఆయన మరణ పునర్ధాన బలాన్ని మనం ఎరగాలి.
ఆయన అంటున్నాడు, ఆయన మరణ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము నేను సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుతున్నాను. పెంటతో ఎంచుతున్నాను. నా ప్రభు నా కొరకు సరిపోయాడు. ఈ లోకం నాకొద్దు. లోక విషయాల్లోనే తలదూర్చున్నా. ఒకప్పుడు లోకంలో జీవించాను, చిత్రహింసలు చేశాను, శ్రమ పెట్టాను, చాలామంది దుఃఖపరిచాను. కానీ నా ప్రభు నా కొరకు ఆయన మరణించాడు. ఆయన కొరకే నేను లోకాన్ని పెంటతో ఎంచుకున్నాను అంటున్నాడు. ఈ లోకంలో ప్రియులారా, మనం లోకంలో ఉండాలి, కానీ లోకంలో ఉండాలి, అతగారుల మాట వినాలి, లోకానికి లోబడకూడదు ప్రియుల. లోక విషయాల్లో తలదూర్చకూడదు ప్రియుల. ఎందుకో తెలుసా? భక్తుడైన యాకోబు గారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యాకోబు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే, దేవునికి ఏంటంటే మాట, యాకోబు రాసిన పత్రికలో వైరుమని మీరు ఎరగరా అంటాడు. ఏంటది? అదిగో ఏంటంటది? ఈ లోక స్నేహము దేవునితో వైరం. లోకములో ఉందాం. యేసుప్రభు లోకములో ఉన్నాడు, పాపము లేనివాడుగా ఉన్నాడు, కపటం లేనివాడుగా ఉన్నాడు, దూషించేవాడుగా ఉన్నాడు, దూషించలేనివాడుగా ఉన్నాడు. శ్రమ పెట్టుబడి తాను దేవునికి అప్పగించుకున్నాడు ప్రియుల. శ్రమలు పొందాడు, బాధలు పొందాడు, పాపం లేనిగా ఉన్నాడు, కపటం లేనివాడుగా ఉన్నాడు ప్రియుల. లోకములో ఉన్నాడు. మనం కూడా లోకములోనే ఉండాలి. చనిపోయిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి? మన ఆదర్శం గారు చనిపోయారు, ఏమో తెలిసి ఈరోజు ఆరాధన ఏమో తెలిసి ఆవిడకి ఏం తెలీదు. చనిపోతే అసలేమీ తెలియదు మనకి ప్రియులు. మన్ను నిన్ను స్తుతించునా, మన బ్రతుకుండగానే ప్రభుని స్తుతించాలి. చనిపోయాక నువ్వేం చేయగలదు? అసలు మన బ్రతుకుండగానే ఏమండి, మన బ్రతుకుండగానే ప్రభుని స్తుతించాలి. మన బ్రతుకుండగానే మనం అంటే ఏంటో తెలియాలి లోకానికి. ప్రభు ఎవరో ఆఖరణ అన్నారు, ఈయన నిజమైన దేవుని కుమారుడు అని చెప్పారు అందరూ. ఈయన నిజమైన దేవుని కుమారుడు అన్నాడు. కాబట్టి ఆఖరుగా ఒక్క మాట ప్రియులారా, ఇది అంటున్నాడు, తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకొని మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను. ప్రియులారా, మన భుజాల మీద, ఆయన భుజాల మీద మన పాపాలని కాడి, ఆ శిలువ, ఆ ఎక్కలేని కొండ, పోనీ మామూలుగా ఎక్కాడా? ఎన్ని దెబ్బలు, ఎన్ని కొండలు, ఎన్ని రాళ్ళు మధ్య నుంచి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోమండి. ఇక్కడ ఈ కొంచెంపే అవన్నీ మనం బాబు నిజమే కావాలనుకుంటాం. బయటికి వెళ్ళాక బలద్దు, బయటికి వెళ్ళాక అన్నిటిని కొట్టుపడేస్తాం. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు నిన్న నేడు ఒక రీతిగానే ఉండాలి. ఆయన ఎప్పుడు ఎలాగున్నాడో ఆయన నమ్ముకున్న మనం అలాగే ఉండాలి. ఆయన అంటున్నాడు కింద, మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరం అందు మన పాపముల మ్రాను మీద మోసుకొనేను. ఆయన పొందిన గాయముల చేత ఇప్పుడు మీరు ఆ గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అన్నాడు. స్వస్థత పొందిన వారు రొట్టె విరవాలి. అమ్మా, ఒకవేళ స్వస్థత లేదనుకో, ఎక్కడైనా కూర్చుని నొప్పుగా ఉందనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే పులిసిన పిండి కొంచెమైనను అన్నాడు. పులిసిన పిండి కొంచెమైనను అన్నాడు. ముద్దంతయు పులియచేయును అన్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతిరి అన్నాడు. ప్రియులారా, పాపమంతా స్వస్థత పొందినట్లుగా రుజువు నీకుంటే తప్పగా రోడ్డు తీసుకోవాలి. నువ్వు స్వస్థత లేకుండా రోడ్డు తీసుకోకూడదు. నువ్వు లోకాశయంలో నిమగ్నమైపోయే లోకంలోని జీవితాన్ని నడుపుకుంటూ దేవుని మందిరానికి వచ్చి రోడ్డు తీర్చామనుకోండి, ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ప్రియుల, ఆయన పొందిన గాయముల చేత మీరు ఏం పడ్డారో స్వస్థత నొందారు. ప్రియుల, పాప రోగం అంతా పోయింది, స్వస్థత దేవుడు మనకిచ్చాడు. ఆ స్వస్థత కలిగిన మనము ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన శరీరంలో ఆయన రక్తంలో పారుభాగస్తులు పొందుకుంటూ ఈ లోకంలో మనం జీవించుకుంటూ పోవాలని
ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఇలా లేఖనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ప్రభునందు ప్రియుల స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చూడండి, మన కుంటి నిండా కుర్చీ వేసింది అనుకోండి, మొత్తం అన్నీ మానేసి మోకాలు గడ ఎక్కడ వచ్చిన పుండు ఉంది అంటే ఇక్కడ స్వస్థత ఉందా? లేదు. తప్ప పర్వాలేదు కదా, మనుషుల కోసం నువ్వు రొట్టె తీసుకుంటే నీ జీవితానికి నువ్వు నష్టం కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు మనుషుల కొరకు రొట్టె తీసుకోవద్దు. ఆయన ప్రభుని చూస్తున్నాడు. శ్రమలు పట్టినా, ఆయన బంధించిన కొరడాలతో వచ్చినా ప్రభుని చూస్తున్నాడు. మనం ఇక్కడ ప్రభుని చూడాలి, ప్రభుని చూడాలి. మనుషులు మాత్రం చూడటానికి వీల్లేదు ప్రియులారా. ప్రభుని చూస్తూ నీ జీవితం స్వస్థతగా ఉంటే తప్పగా రొట్టె తీసుకోవాలని నేను ప్రభుపేట వెచ్చరించి ముగిస్తున్నాను. ఈ కొద్ది ఆరాధన మాటలు అందరి వెనుకలలో దీవించి అందరికీ వందనాలండి.